బీసీ సమాజ్ మరియు బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్ ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టం అమలు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగెం సూర్యారావు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు చదువుకొని భవిష్యత్తులో ముందుకు పోయే విధంగా కృషి చేయాలని కోరారు. సమాజంలో 90% ఉన్న అణగారిన వర్గాల పక్షాలు ఆర్థికంగా, సామాజికంగా ముందుకు పోయే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని విద్యావ్యవస్థలో సమూలమైన మార్పు రావాలని విద్యార్థులు మేలుకున్నప్పుడే తమ హక్కులు సాధించుకోవచ్చు అన్నారు. బీసీలలోని అన్ని కులాలను ఏకం చేసి రాజ్యాధికారం సాధించుకోవాలని అప్పుడే వ్యవస్థలో మనకనుగుణంగా మార్పులు చేసుకోవచ్చని సూర్యారావు సూచించారు. బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టానికి సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేసుకొని మండలాల వారీగా గ్రామాల వారీగా పోరాడుతామన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్కూల్లో 25% సీట్లు ఇచ్చే విధంగా అవగాహన కల్పించి వారి పక్షాన నిలుస్తామన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పాత పద్ధతిని అవలంబించాలని, కొత్త జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నీరు కార్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఉద్యమ రూపంలో ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ గౌరవ అధ్యక్షుడు శివార్చక విజయ్ కుమార్, బీసీ జేసీ అధ్యక్షుడు బెక్కెం జనార్దన్, కుమ్మరి సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు బుగ్గన్న, బీసీ జేఏసీ నాయకులు సారంగి లక్ష్మీకాంత్, నాయి బ్రాహ్మణ సంఘ పట్టణ అధ్యక్షుడు అశ్విని సత్యం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మున్నూరు జైపాల్, బహుజన టీచర్స్ నాయకులు చెన్నయ్య, కృష్ణయ్య, విద్యార్థి సంఘాల నాయకులు భరత్, నరసింహ, బీసీ సంఘాల నాయకులు జుర్రు నారాయణ యాదవ్, మల్లయ్య, సర్పంచ్ ఈశ్వర్, వెంకటస్వామి, సత్యశీల సాగర్, రాజేంద్ర గౌడ్, బీసీ సమాజ్ నాయకులు నరసింహ, రమేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడే 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, కుట్రలు ఎందుకు జరుగుతుంది? ఈ అంశాలపైన మనం లోతుగా ఒక అధ్యయనం చేసిన అవసరం అవుతుంది. వాస్తవంగా రెండవ ప్రపంచం తర్వాత చాలా దేశాలు, అన్ని దేశాలు స్వతంత్రం పొందిన క్రమంలో కూడా అన్ని అంటే విద్యార్థి చట్టం ఎలా అమలవుతుందో ఈ బడ్జెట్ నిధులని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఇక రెండో చూస్తున్నాం, పాఠశాలల లోపల విద్యార్థి చట్టం అమలైతే పాఠశాలలో విద్యార్థులు పెరగాలి, కానీ తగ్గింది. ఎందుకు తగ్గింది మరి? అదే మనము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఒకసారి లెక్క చూసుకున్నట్లయితే ఇంతకు పెరిగిందా తగ్గిందా అనేది చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలలు, జడ్పీ పాఠశాలలు కావచ్చు లేదా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, మనకు పర్టికులర్గా ప్రభుత్వ పాఠశాల లోపల సంఖ్య చాలా తక్కువగా ఉంది. జస్ట్ మనం ఒకే చెప్పుకోవడం కాకుండా యూడేస్ ప్రకారం యూడేస్ లోపల మన సంఖ్య ఎలా తగ్గింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే మనకు తెలిసిపోతుంది. 2014 లోపల 24 లక్షల విద్యార్థులు అవుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో. అది 2024 వచ్చేసరికి 16,86,000 విద్యార్థులు, సుమారు 8 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలని వదిలివేయలేదు. ఈ 10 సంవత్సరాలు విద్యార్థి చట్టం ఎట్లా అమలవుతుందో దీన్ని బట్టి ఉంది. అదే టైంలో ప్రైవేట్ పాఠశాలను ప్రయత్నిస్తున్నట్లయితే 31 లక్షల మంది విద్యార్థులు 2014లో దీని 2024 వచ్చేసరికి 36,73,000 మంది విద్యార్థులు. అంటే ఇక్కడ సుమారు 5,50,000 మంది విద్యార్థులు పెరిగి ప్రైవేట్ పాఠశాల విద్యార్థి అమలవుతుంది కదా. ప్రభుత్వ పాఠశాల పెరగాలి, ఎందుకు తగ్గినట్టు అంటే ఎట్లా విద్యార్థి ఎట్లా అమలుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో కొత్తగా మన సంతోషం తగ్గ విషయం ఏంటంటే గురుకులాలు చూసుకున్నట్లయితే 3,83,000 మంది విద్యార్థులు చదివే వరకు పట్టణంలో ఇప్పుడు 7,40,000 మంది విద్యార్థులు, అంటే మొత్తంగా 3,65,000 మంది విద్యార్థులు పెరిగి. ఇది మనకు కొద్దిగా సంతోషించదగ్గ విషయం గురుకులాలు. అయితే ఇక్కడ కూడా మనం ఏంటంటే గురుకులాలు ఎంతమంది విద్యార్థులకు అందిస్తున్నాయని క్వశ్చన్ మార్క్. దీన్ని వినడం కోసం నేను పేపర్లు రాశాను తెలంగాణ గవర్నమెంట్ కూడా. ఎందుకంటే మన గురుకులాలు పెట్టిన సంతోషం మంచిదే, కానీ మొత్తంలో 10% విద్యార్థులు గురుకులాలు చదవడం మనం
మాట్లాడుతున్నాం. అంటే 10% విద్యార్థులకు మీరు విద్యను తీసుకుని విద్యను గొప్ప సంస్కరణ చేస్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. మరి రిమైనింగ్ 90% మంది పేరు విద్యార్థులందరూ చెప్పేసిన మరి వారి పరిస్థితి ఏంటని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే గురుకులాల్లో రావాల్సిన ఆహ్వానం కలిగించింది, మరి అందరి విద్యార్థులకు మరి అందుబాటులో లేదు కదా అనే విషయాన్ని మనం బీసీల మీద ఏమైనా జరిగిందంటే అరే అక్కడ ఓకుడు రాయన చాలా జాగ్రత్త ఉండాలి, జనం ఎక్కున్నారు అని అనుకుంటారు. మైనార్టీ మీద ఇష్యూ జరిగితే ఒకటికి ఇవ్వాలనుకున్నా ఎంత భయపడతాం, బీసీల మీద కూడా జరిగితే అంత భయపడతలేదు. కారణం ఏంటంటే ఒకటే అనైక్యత కారణం. ఎందుకంటే 190 కులాలు ఉన్నాయి, ఏ కులానికి ఆ కులం లీడర్ ఉన్నాడు, నేను మైనార్టీ దీనికి ఎవరు శ్రీనివాస్ నేనేందుకు తెలుసు పోదు. మరి మన లోపల ఉన్న అనైక్యతకు మన జీవోలకు లింక్ ఉంది. మనకు వస్తున్న వసతులకు మన అనైక్యతకు లింక్ ఉందన్నట్టు. మనకు వసతులు రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అనైక్యతని బహుజనులు చైతన్యం కాకపోవడానికి కారణం. ఎందుకంటే బహుజనాల మీద నమ్మకం లేదు. అది వచ్చేది కాదు పోయేది కాదు, వాడు గెలిచినోడు కాదు చేసినోడు కాదు, వారి బదులు మన రేవంత్ రెడ్డికి చేద్దాం, మన నిరంజన్ రెడ్డికి చేద్దాం, చిన్నారెడ్డి సాగుకి చేద్దాం లేకపోతే అని మనతోటి ఇంత 75% లీడ్ ఉన్న ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఒక బీసీని ఓడగొట్టాం అంటే మనం ఎంత గొప్ప తెలుసుకోండి. కానీ బీసీ మూర్ఖుడే ఉండొచ్చు, బీసీ మూర్ఖుడే అయ్యి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మొత్తం 100% తప్పులైతే చేయడు. బీసీ మూర్ఖుడే అయ్యి ఉండొచ్చు కానీ 100% బీసీని 70% జనాభా ఉన్న బీసీ ఎస్సీలను ఓడగొట్టి 4% ఉన్న వాళ్ళని గెలిపించుకోగలిగినాం అంటే మన శక్తి సామర్థ్యాలు ఎక్కువ మనం పేరు చేసుకోవాలి మనం. కాబట్టి ఇప్పటికైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ బీసీలే ఆలోచన చేయాలి. కాన్సీరామ్ ఎస్సీ ఎస్టీల గురించి ఎప్పుడైనా చెప్పలేదు. బీసీలు చైతన్యం కంటే బీసీలు ఎప్పుడైతే చైతన్యం అవుతుందో పవర్లకు వస్తాం, మన పవర్ వచ్చినప్పుడు మనకు కావాల్సిన పనులు చేసుకోగలుగుతాం. బెగ్గింగ్ సిస్టంలో ఎన్నాడు మనం ఈ అడుక్కొని నాకు రిజర్వేషన్ నాకు అది నాకు ఇది అంటే ఎప్పుడు బెగ్గర్ అంటే బెగ్గర్ ఈజ్ ఆల్వేస్ బెగ్గర్ ఈజ్ ఏ రూలర్ కావాలని. మనం ఎప్పుడైతే రూలర్ అవుతామో అప్పుడు మన పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఈరోజు వచ్చిన మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్లో మన విద్యార్థులను చైతన్యం చేసుకోవడానికి బాగా చదువుకోవడానికి ఇది కొంచెం ఆలోచిస్తూ ఏ ప్రభుత్వాలైనా సరే గత 20 సంవత్సరాలుగా కూడా అక్కడే గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, దాని గోడ నాటుకునే ఇంకొక ప్రైవేట్ పాఠశాల ఉంది. ఇక్కడనేమో చాలా లగ్జరీగా హంగులతో వాళ్ళు టై చేసి ఫుడ్లు వేసి లగ్జరీ ఉన్న ప్రైవేట్ విద్యార్థులు ఒకవైపు చూపిస్తూ కనీసం తిండి లేకుండా కనీసం యూనిఫామ్ లేకుండా కనీసం ఒక బ్యాగ్ లేకుండా కనీసం ఒక ప్లేట్ కూడా లేని పరిస్థితిలో ఉన్న మా పేద విద్యార్థులని ఇంకో చూడండి ఇక్కడ మా పాఠశాలలో చేరండి, మా పాఠశాలలో చేరండి, అక్కడ ఏముంది అనే విధంగా సమాజంలో ఒక ఏకీయ భావన కలిగే విధంగా ప్రభుత్వాలు ఒక ప్లాన్గా రూపకల్పన చేస్తూ ఈ ప్రాథమిక విద్యను అనేది పూర్తిగా కూడా నిర్వీర్యం చేసినాయి. ఇంకా మీరు ఇప్పటివరకు ఒక ప్రస్తావించిన విషయం ఇప్పుడు సార్ ప్రస్తావించలేదు. విద్యా హక్కు చట్టం కేవలం విద్యార్థులకే కాదు, ఇప్పుడు ఉపాధ్యాయులకు కూడా గుదిబాటలాగా మారింది. ఏ విధంగా అంటే టెట్ నాన్ టెట్ ఏమంటారు సింపుల్గా విద్యా హక్కు చట్టంలో ఎవరైతే టెట్ పాస్ కారో ఇప్పటివరకు మీరు ఉపాధ్యాయులైనా కూడా మీరు ఉద్యోగం కోల్పోవాల్సింది అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఏం చేయలేని పరిస్థితులలో దాదాపు తెలంగాణలో అందరం కూడా ఎగ్జామ్లు రాసి 80% ఆల్రెడీ ఉద్యోగం పొంది వాళ్ళ ద్వారా సాధారణ వ్యక్తులు ఎంతో మంది నాయకులు తయారు చేశారు, ఎంతో మంది డాక్టర్లు తయారు చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటటువంటి 2019లో తెస్తే దేశం మొత్తం ఒక వారం రోజుల లోపల అమలులోకి వచ్చింది. అదే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో చట్టం అయితే 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా కూడా 2026 అయినప్పటికీ కూడా అమలు కాకపోవడానికి కారణం ఏంటి అని ఈ ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నిస్తాము. మొదటి అంశం. ఇక రెండవ విషయం ఏంటి, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కనుక అమలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి 90% జనాభా మనము ప్రభుత్వ అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు జురు నారాయణ సార్ గారు చెప్పినట్టుగా సెక్షన్ 11A ప్రతి ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలలో కూడా 25% సీట్లను ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు కేటాయించాలని స్పష్టంగా ఒక ఆర్టికల్లో రాయడం జరిగింది. ఇక ఇదే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో స్కూల్ అంటే ఏ విధంగా ఉండాలి, స్కూల్కి ఉండాల్సినటువంటి టాయిలెట్స్ ఏంటి, స్కూల్కి
ఉండాల్సినటువంటి తరగతి గదులు ఏంటి, స్కూల్కి ఉండాల్సినటువంటి ప్లే గ్రౌండ్ ఏంటి, అదేవిధంగా స్కూల్లో ఎలాంటి లైబ్రరీ ఉండాలి, పిల్లలకు ఎలాంటి సదుపాయాలు ఉండాలి, ఎంతమంది టీచర్లు ఉండాలి అనేటువంటి అంశం కూడా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉంది. మరి ప్రస్తుతము ఈ గవర్నమెంట్కి తెలియదా ఎక్కడ ఎంతమంది ఉద్యోగులు అనేటటువంటి వాళ్ళు ఖాళీగా ఉన్నారు, ఒకే తరగతిలో 2 క్లాసులను కూర్చోబెట్టి అక్షరం మిక్సరం పాఠం చెప్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సింగిల్ టీచర్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ పేరు చెప్పి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో సార్ అన్నారు ఒక 2000 వరకు పాఠశాలలు మూసివేయడానికి అవకాశం ఉందని. అంతకంటే ఎక్కువ పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మూసివేసి పేద బడుగు బలహీన బీసీ విద్యార్థులను విద్య నుంచి దూరం చేయాలనేటటువంటి పెద్ద ఒక కుట్ర అనేటటువంటి సాగుతూ ఉన్నది. డాక్టర్ మహాత్మా జ్యోతిరావు ఫులే గారు ఏమంటారంటే, ఆనాడు మనకు విద్య లేదు కాబట్టి ఆయన ఒక మాట అంటాడు, విద్య ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా సంపద వస్తుంది, సంపద ద్వారా ఐక్యమత్యం వస్తుంది. ఎప్పుడైతే మన ప్రజలకు ఐక్యమత్యం వస్తుందో ఆనాడు రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా చదువుకోవాలా, అట్లనే చదువుకు ప్రియారిటీ ఇచ్చి ఆ రోజు 1840 నుంచే మనకు ఉదాహరణకు హాస్టల్స్ పెట్టడం వల్ల పేద పిల్లలు కూడా హాస్టల్లో ఉండి చదువుకోవడం జరిగింది. ఇక్కడ భారతదేశం అనేది ఒక పెద్ద మార్కెట్. ఈ మార్కెట్లో వస్తువులు కొనడానికి అమ్మడానికి వస్తువులను దళారీలు ఏ విధంగా అమ్మాలో ఆ విధంగా అమ్మడానికి ఒక పెద్ద మార్కెట్ భారతదేశం. నేను చిన్నప్పుడు పాఠశాలలో చదువుతున్నప్పుడు పెద్ద రెడ్డి కొడుకైనా నేనైనా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఒకటే పాఠశాలకు వెళ్ళేవారు. ఇవాళ పాఠశాలలో ఎందుకు వేరియేషన్ వచ్చింది, పాఠశాలను వేరియేషన్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఈ వ్యవస్థ మార్కెట్ అనుగుణంగా నిచ్చనమైన వ్యవస్థను సృష్టించడానికి ప్రభుత్వాలకు ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. స్పష్టమైనటువంటి కాన్సెప్ట్ కాదు. ఈ భారత ఒక బీబీసీలను ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తాడు. మొన్న గత సర్పంచ్ ఎన్నికల్లో అల్లంపూరు నియోజకవర్గంలో అక్కడ నుంచి ఒక సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ఈశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్షులు సంగం సూర్యారావు గారికి, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సార్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు, వివిధ ఇన్స్టిట్యూషన్లు ఉన్న అంటే హైయర్ ఎడ్యుకేషన్లో బీసీలకు కేవలం 27% ఉంది. దానికి కుట్ర ఎవరంటే అక్కడ మైసూర్లో ఉన్నటువంటి కేవలం 27% మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత విద్య అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 45 ప్రకారం మరి 14 సంవత్సరాల వరకు ఖచ్చితంగా విద్యను అందియాలని చెప్పేసి ఒక ప్రొవిజన్. అయితే అక్కడ ఏంటంటే అది జస్టిసబుల్ కాదు. మనకి ఎవరికైనా విద్య అందలేదంటే మనం కోర్టుకు పోలేం. మరి అప్పుడు ప్రభుత్వం ఆలోచించి 2002లో మరి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైనా లోకల్ ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కానీ కూడా ఖచ్చితంగా మరి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది అందించాలని చెప్పేసి మరి ఈ ప్రాథమిక హక్కును చేర్చడం జరిగింది. మరి ఈ ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ మరి అందించాలంటే ఆ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆర్టికల్ అనుగుణంగా మరి ఒక చట్టం చేసే తప్ప అది అమలు కాదు. మళ్ళీ 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక చట్టం చేసి మరి ఆ చట్టం ద్వారా మరి ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా రిజర్వ్ చేసి మరి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి మరి చట్టం తీసుకురావడం జరిగింది. మరి దీన్ని నిజంగా అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు ఏది కూడా ముందుకు రాలేదు అమలు చేయడానికి. మరి మేము అడిగినాం, ఒక కార్పొరేట్ స్కూల్లో పోయి అడిగినాం. మాది కూడా చాలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మా వాళ్ళకు కూడా సీట్లు కావాలని చెప్పేసి ఆ స్కూల్లో మాంటేశ్వరి స్కూల్ అల్లంపూర్ మాంటేశ్వరిలో పోయి అడిగినాం. సార్ రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, మాకు ఖచ్చితంగా మీరు సీట్లు ఇవ్వాలి. సీట్లే ఇస్తలేరు, అసలు చదువుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తలేరు. మరి 25% మరి మీరు సీట్లు రిజర్వ్ చేయాలి బీసీ ఎస్సీ ఎస్టీల కంటే. లేదు మేము ఇవ్వము, అసలు మాకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేసి మా ఊరు నుంచి ఎవరు పోయినా అని కూడా ఆయన ఇట్లా మాట్లాడింది అట్లా మాట్లాడిందని చెప్పేసి మరి మా ఊర్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఆయన అడ్మిషన్స్ నిరాకరించడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. మరి ఈ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా
మరి ఖచ్చితంగా ఒక ఉద్యమ రూపంలో మరి మనమందరం కొన్ని నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా గ్రౌండ్ స్థాయిలో, విలేజ్ స్థాయిలో కొన్ని కార్యక్రమాలు, మరి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మనం ఒక వినతి పత్రం ఇచ్చి ఒక ఉద్యమం లాగా చేస్తే తప్ప గవర్నమెంట్ అనేది కిందికి దిగురాదు. కాబట్టి ముఖ్యంగా మనకు విద్య, వైద్యం అనేది ఖచ్చితంగా ఫ్రీగానే ఉండాలి. ఏ దేశమైనా కూడా ముందుకు వెళ్ళాలంటే విద్య, వైద్యం ఫ్రీగా ఉంటే మిగతాది ఏది ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి ఈరోజు మొత్తం సార్ చెప్పినట్టు మొత్తం కార్పొరేట్ కల్చర్ను మరి ఈ దేశంలో నింపేసేసి ప్రతి ఒక్కరు అంటే కనీసం కూలిపోయే గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి అయినా, తెలంగాణ వచ్చిన తర్వాత అయినా కూడా విద్యా వ్యవస్థ ఇంకా ముందుకు పోతుంది, ఇంకా విద్యా వ్యవస్థలో మార్పులు జరుగుతాయని మనం ఆశించిన కేంద్రం కీలుబొమ్మల్లాగా రాష్ట్రాలను ఏ విధంగా అయితే ఆడిస్తుందో ఆ విధంగా విద్యా వ్యవస్థ తయారైంది. ఎందుకంటే విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది? ఉచిత నిర్బంధ విద్య ప్రవేశపెట్టినప్పుడు విద్యార్థులందరూ కూడా చదువుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వం ఏం చేయాలి? 30:1 30 మంది ఉన్నటువంటి విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఆ యొక్క పాఠశాలలో సరైనటువంటి టాయిలెట్స్, వాటరు, ఫుడ్, లైబ్రరీ ఇట్లాంటివన్నీ కూడా ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మన జిల్లాలో చూసుకున్నా, గద్వాల్ జిల్లాకు పోయినా, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఇంకా నారాయణపేట పోయినా ప్రభుత్వ పాఠశాలలో కనీసం కాంపౌండ్ వాళ్ళు లేవు, దాంతోపాటు టాయిలెట్స్ లేవు. ఇందాక సార్ మాట్లాడుతూ కూడా అమ్మాయిలు పాఠశాలకు వస్తే కనీసం మంచినీళ్ళు తాగట్లేదు, యూరిన్ వస్తుందనే భయంతో. ఇట్లాంటి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విధంగా ఉంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? 22,000 పాఠశాలలను మొత్తం కూడా కుదించి 4,000 పాఠశాలలను మేము నిర్మిస్తాం. తెలంగాణలో మోడల్ స్కూల్స్ పేరు మీద ఇప్పటికే మన రాష్ట్రంలో 2 ఏర్పాటు చేశారు. నాకు చిన్న అనుమానం ఉంది ఇక్కడ, పెద్దలు మాట్లాడుతూ దాన్ని కొంచెం నాకు వివరించాలి. ఈ యొక్క 22,000 పాఠశాలను తీసేసి 4,000 పాఠశాలలు పెట్టిన తర్వాత మండలంలో కానీ గ్రామాల్లో కానీ ఉన్నటువంటి ప్రాథమిక గవర్నమెంట్ పాఠశాలలు మూతబడిన తర్వాత 5,000 మందో 6,000 మందో ఒక ప్రాంతంలో విద్యార్థులు చదువుకున్న క్రమంలో అప్పుడు టీచర్ పోస్టులు ఎట్లా భర్తీ చేస్తారు, ఎట్లా మెయింటైన్ చేస్తారు? ప్రాథమిక విద్య దాంతోపాటు చేయాలి. వాస్తవమైన పరిస్థితి ఇది. దీని మీద ఉదయం తీసుకురావాలి. విద్యని, ఆరోగ్యాన్ని జాతీయం చేసేయాలి అంతే. ఇక్కడ చూడండి, మనం ఫీజు రియంబర్స్మెంట్ అని పోరాటాలు చేస్తున్నాం, కొట్లాడుతున్నాము, విద్యాకు చట్టాలు కొట్లాడుతూనే మనకు హక్కులు వస్తున్నాయి. కానీ గంభీరంగా ఉన్నారు వాళ్ళు కొన్ని సంఘంలో, తర్వాత రాజకీయంగా కొంత గంభీరంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు, మనుషులు బాగానే ఉంది. సమాజంలో ఎక్కువ కూడా జనాభా కూడా ఎక్కువ ఉంది. కానీ సుగర్వాది ఎట్లా వచ్చిందంటే ఈడబ్ల్యూఎస్ కోట నుంచి వచ్చింది. ఎవరికి తెలియదు అది. అరే ఈడబ్ల్యూఎస్ కోట అంటే ఎస్సీలకు అయ్యా మాకొద్దు, మేము ఓకే, మాకు 15% రిజర్వేషన్ ఉంది, ఎట్లా ఉండడం, మా వాటా మాకు వస్తుంది. పేదవాళ్ళు, బీసీలలో పేదవాళ్ళు లేరా, మన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే లేదు, వాళ్ళని తీసేసిండు. మరి సుగర్వాది ఏంటంటే గిదే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఏమైనా చేసుకోగలుగుతున్నారు. కాబట్టి బీసీ సమాజాన్ని గుర్తించేది అంటే అధికారం కావాలి మనకు. ఈ ఫీజు రియంబర్స్మెంట్లు వస్తుంది, విద్యాకు ఫ్రీగా వస్తుంది. బ్యాంకులను జాతీయం చేసినట్ట విద్యా వ్యవస్థలను, ఆరోగ్యాన్ని జాతీయం చేస్తే అక్కడ చేసేటువంటి స్వీపర్ కాడ నుంచి, అటెండర్ కాడ నుంచి, ప్రైవేట్ స్కూళ్ళలో చేసేటువంటి పెద్ద పెద్ద మేధావులు, చదువుకున్న వాళ్ళు కూడా వెట్టి చాకరీ చేసి కార్పొరేటర్లు కట్టిపెడుతున్నారు. దీనిని జాతీయం చేయడం వల్ల వాళ్ళ జీతాలు ఎంత ఇస్తున్నారు, ఎక్కడ పోతుంది సంపద, ఏం జరుగుతుంది, మొత్తం ప్రతి ఒక్కటి అకౌంట్ ద్వారా చేయాలి వీళ్ళని కూడా. అప్పుడు విద్యా వ్యవస్థ కట్టుబడిపోతుంది సార్, అంటే నా సలహా. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోట మీద మాత్రము చాలా ఫైటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఫైటింగ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఉద్యమాలు చేయాలి, అవి చేయాలి, ఇవన్నీ అవసరం లేదు. మనము బీసీ సమాజాన్ని మేల్కొల్పాలి. ఫస్ట్ బీసీ సమాజం. మీరు చూడండి, ఒక విషయం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ సమాజంలో ఎవరో ఒకరు ఉన్నారు, ఫస్ట్ నుంచి పోరాడుతున్నారు. పేర్ల మేము చెప్పుకున్నదే కదిరి కృష్ణ అనుకోండి, మన్నకృష్ణ అనుకోండి, విశారాజు మహారాజ్ అనుకోండి, తర్వాత ఇట్లా పేర్ల నుంచి చెప్పుకుంటూ పోతే ఎవరో ఒకరు ఏదో విధంగా ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. మేము చిన్నకున్నప్పుడు ఉండే మా ఆర్ కృష్ణయ్య అన్నాను ఉండే యూనివర్సిటీలో, ఆయన పోరాటం చేసే లాస్ట్కు బీసీలు ఏం చేస్తారంటే ఇట్లా టోడు అట్లా టోడు తిడతారు. సూర్యరావు వచ్చే ఆయన ఇట్లా చేసి అట్లా చేసి తిడతారు. ఇంకో ఆయన వచ్చే మధ్య అన్న తిమ్మని మల్లన్న వచ్చా, రెడ్లు మోసం చేసే తిట్టారు, బ్రాహ్మణులు మోసం చేసే తిట్టారు,
మన వాళ్ళు ఏమన్నా చేస్తే అద్దంలో పెట్టి చూపించి తినమారు మళ్ళీ ఇట్లా తోడు ఇట్లా చేసింది అంటారు. అంటే మనం రాజకీయ చైతన్యం కావాలి ఫస్ట్, మనాలను మనం తిట్టుకోవద్దు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ డీజీపీ చేస్తున్న కార్యక్రమాలే స్ఫూర్తిగా భావిస్తాం. ఎందుకంటే ఈరోజు ధైర్యంగా పిల్లలు ఇంతమంది ఉన్నారు, రిటీలు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంతమంది ఎమ్మెల్యేలు రాగలిగారు, కానీ బీసీలో మనం ఎస్సీలు రాలేకపోతున్నామని ధైర్యంగా ఈరోజు ముందుకు వచ్చి చాలా సమావేశాలు సభలు పెడుతూ ఈరోజు బీసీలో చైతన్యం తీసుకురావడానికి చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్న రాష్ట్రంలో చంద్రబాబు గారు. ఆయన స్ఫూర్తితో మేము ముందుకెళ్తాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ గారు, జేఏసీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు బెక్కం జనార్దన్ అన్న గారు, జేఏసీ సభ్యులు లక్ష్మీకాంత్ అన్న గారు, అదేవిధంగా స్టేజీ పైన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పెద్దలందరికీ ధన్యవాదాలు. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు చాలా మంది వక్తలు అనేక విషయాలను కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మాట్లాడిన విషయాలే కాకుండా నేను 2-3 విషయాలు మాత్రం, కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి జరగాలన్నా, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నా విద్య ఒకటే ముఖ్యం. దీన్ని గ్రహించినటువంటి 200 సంవత్సరాల క్రితం జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు అప్పటి నుండి వాళ్ళు ఉద్యమం చేస్తూ వచ్చిండ్రు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది, మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇట్లనే టేబుల్ మీద మాట్లాడుకుంటూ పోతే సేమ్ మన పిల్లలు కూడా అదే మాట్లాడతారు. విద్య అనేది ఎక్కడ దూరం అవుతుంది, ఎక్కడ మనం దగ్గర తీసుకురావాలి దాన్ని. ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయని మనమే అంటున్నాం. ఈ రోజని కాదు, 79 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిందంటే ఇలాంటి మనలాంటి మహానుభావులు ఎంతో మంది ఈ విషయం మీద మాట్లాడినరు. కానీ అదే ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి ఒక నిరుపేద కుటుంబంకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు ఐఏఎస్లు అయినరు, ఐపీఎస్లు అయినరు, శాస్త్రవేత్తలు అయినరు, డాక్టర్లు అయినరు, అనేక రంగాలలో ముందుకు పోయినరు. మరి మనము ఇక్కడ విద్యకు దూరం అయ్యేటటువంటి వాళ్ళ కోసం ఇక్కడ కూర్చున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళ మన వంతు ప్రయత్నంగా ఏం చేయగలుగుతున్నాం ఒకసారి అందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పేద విద్యార్థులు 10th వరకు చదివి విద్యని డ్రాప్ చేస్తూ ఉన్నారు. వాళ్లకు తోచినంత వరకు ఇంటర్ వరకు పోయి డ్రాప్ జరుగుతూ ఉంది, డిగ్రీ వరకు పోయి కూడా డ్రాప్ జరుగుతూ ఉంది. అయితే డిగ్రీ వరకు విద్యార్థి ఎప్పుడైతే మనం వెనుకబడి అతనికి మోటివేట్ చేస్తూ చదివించగలిగినామో అతన్ని ఆగకుండా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా బీసీ సంఘాలకు రాజ్యాధికారం రావాలనే తపన ఎంత ఉందో, బీసీలో ఉన్నటువంటి ప్రతి కులంలో ఉన్న విద్యార్థి కూడా ఉన్నత విద్య చదవాలనేటువంటి సంకల్పం కూడా మనందరి లోపల ఉండాలి. ఆ విద్య పైన ప్రతి ఒక్కరు ఏ మీటింగ్ ఉన్నా కూడా సింపుల్ గా ఒక వర్డ్ చెప్తే చాలు, మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మన పరిసరాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడ ఉన్నా విద్య ఎవరికి డ్రాప్ అయినా కూడా జిల్లా సంఘానికి కానీ లేకుంటే రాష్ట్ర సంఘానికి కానీ పక్కలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వండి. చదివిపియలేని పరిస్థితి ఉంటే చాలా ఉండే, కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయి వీళ్ళు విద్య బంద్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే స్కూల్ అయితేనే సిడబ్ల్యూసి ఉన్నది లేకుంటే మిగతా ఉన్నది వాళ్ళ దృష్టికి తీసుకపోతే వాళ్ళు ఏదో గవర్నమెంట్ స్కూల్ గురుకులాలలో కానీ లేకుంటే మిగతా అనేక హాస్టల్స్ ఉన్నాయి, అందులో చేర్పించేటటువంటి అవకాశం ఉంటది. దీని మీద ఒక విద్యార్థి ఒక కొడుకు ₹1,00,000 జీతం వేస్తే వానికి పింఛన్ అవసరం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరం లేదు, ఫ్రీ బస్ అవసరం లేదు, తల్లిదండ్రులను జాక్కునేటటువంటి కెపాసిటీ ఆ విద్యార్థికి వస్తుంది. మరి మనం ఎక్కడ పోతున్నాం? మనం ఓట్లు వేపించి గెలిపించినటువంటి పాలకుల పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివితే మన పిల్లలు అంగన్వాడీ స్కూల్లోకి వెళ్ళి ఇంటికే పోతున్నారు. మరి ఎక్కడ ఉంది వ్యవస్థ, ఎక్కడ ఉంది, మనం ఎక్కడ పోతున్నాం? ఇటువంటి మీటింగ్లు ఇంకా ఎన్నిసార్లు పెట్టాలి? ఇదన్నీ కూడా ఆలోచన చేయాలి. ఎవరు చెయ్యరు, మనది మనం చేసుకోవాల్సిందే. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన 3 సంవత్సరాలు 8th 9th 10th బీసీ హాస్టల్లోనే చదివిన. కానీ నాకు భగవంతుడు ఇచ్చినటువంటి కొంత అవగాహన వల్ల నేను మా మిస్సెస్ తో పాటు నా పిల్లలను కూడా మంచి చదివించుకున్నా. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ఏబీవీపీ కానీ ఇక్కడ ఉన్నట్టు విద్యార్థి సంఘాలలో చాలా మంది వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళే చేయాలనే కాదు, సమస్య వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు ఉండాలి.
ఇవన్నీ లేకపోతే గనక ఇట్లనే సేమ్ మీటింగ్లు సేమ్ మన తరం అయిపోతుంది, మన పిల్లలు కూడా పెడతారు. ఈ మాట ఎందుకు అంటున్నాం మళ్ళీ మళ్ళీ అంటే, మనము పూలే గారు చెప్పిన సంవత్సరాలు 200 అయితే స్వాతంత్రం వచ్చి కూడా 79 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అదే మాట్లాడుతున్నాం. ఇంకా మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన పిల్లలని మనం మంచిగా చదివించుకుందాము. మనమే వ్యవస్థని మారుస్తారు. వాళ్ళే రాజకీయాలకు వస్తారు, వాళ్ళే చక్రం తిప్పుతారు, వాళ్ళే ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళే ఐపీఎస్లు ఉంటారు. ఇదంతా మనం కళ్ళతోనే చూస్తాం. దానికంతా కూడా విద్య ఒకటే కారణం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. కూర్చో 5 నిమిషాలు. మేము అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే ఈ చర్చ మీద దీని మీద రౌండ్ టేబుల్ పెట్టడం అనేది, విద్యా హక్కు పైన మాట్లాడడం అనేది చాలా సందర్భోచితం అని నేను భావిస్తున్నా. ఎందుకంటే విద్య, వైద్యం, విజ్ఞానం అనేది రోజు రోజు మన ఎస్టీ ఎస్సీ బీసీలకు దూరం అవుతుంది. ఎంత దూరం అవుతుందంటే చాలా జాగ్రత్తగా పద్ధతి ప్రకారం దూరం చేస్తుంది. అట్లా దూరం చేసే వాళ్ళకు మన ఓట్లేసి ప్రతిసారి గెలిపిస్తున్నాం. ఇందాక బుగ్గన్న అన్నాడు, ఐఏఎస్ల వాళ్ళే, ఐపీఎస్ల వాళ్ళే, అందరు వాళ్ళే. ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు ఎమ్మెల్యేల వాళ్ళే, మంత్రులు వాళ్ళే, రాజ్యం వాళ్ళదే. మంత్రులు రాజ్యం వాళ్ళదే ఉంది. కాబట్టి సహజంగానే విద్యా వైద్యం కూడా వాళ్ళదే అయిపోతుంది. విజ్ఞానం కూడా వాళ్ళ సొంతం అయిపోతుంది. కాబట్టి మనం పునాదుల నుంచి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక కొంతమంది పెద్దలు చెప్పిండ్రు, మన కృష్ణ సార్ గారు కూడా చాలా మంచి విషయాలు చెప్పిండ్రు. రాజకీయ అధికారం అనేది లేకుండా ఏదైనా కానీ అది మన చేజారిపోయినట్లే. ఇంతకుముందు కేసీఆర్ గారు మాట్లాడుతుండే, గాడిదకి గడ్డేసి ఆవు పాలు పెడతా ఇట్లా అని. అది ఆంధ్ర తెలంగాణ విషయంలో చెప్పిండాము. కానీ మన బీసీ ఓసీ లెక్కలో చూస్తే మనంతా కూడా ఏం చేస్తున్నాం అంటే, గాడిదకి గడ్డి వేస్తున్నాం, ఆవు పాలు పెడుతున్నాం. ఓసీలకు ఓట్లు వేస్తున్నాం, బీసీలతో కొట్లాడుతున్నాం. ఇప్పుడు టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు పైసలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. గ్రాడ్యుయేట్స్, చదువుకున్న వాళ్ళు పాపం, మన చదువురాని వాళ్ళు ఏదో క్వార్టర్కు గీటర్కు చేస్తారు. కానీ మన వాళ్ళు అయితే ఖచ్చితంగా బీరు బిర్యానీ 5,000 ఖచ్చితంగా కావాలి. ఎక్కడ పోతున్నాం మనం? ఎంత దిగజారిపోతున్నాం? సిగ్గుపడాలి వ్యవస్థ. ఇప్పటికి కూడా ఆడపిల్లలకు భరత్ చెప్పాడు ఇంతకుముందు, ఆడపిల్లలకు కనీసం టాయిలెట్స్ లేవు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. నీళ్లు తాగితే ఎక్కడ టాయిలెట్ పోవాల్సి వస్తుందని చెప్పి నీళ్లు తాగకుండా కూర్చుంటున్నా అంటే ఎంత అనాగరికమైన, అరాచకమైన, సిగ్గు మాలిన వ్యవస్థలో బతుకుతున్నామో ఆలోచన చేయాలి. మొత్తం వ్యవస్థ తల దించుకోవాలి సిగ్గుతున్న. సిగ్గు మాలిన వ్యవస్థ. ఈ లీడర్లకు సిగ్గు లేదు, ముఖ్యమంత్రులకు, మంత్రులకు ఎవరికి సిగ్గు లేదు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మనం సపోర్ట్లు కొడుతున్నాం మన వాళ్ళే. ఇంత సిగ్గు మాలిన వ్యవస్థ అండి. టాయిలెట్స్ పెట్టాలా ఆడపిల్లలకు? ఒక స్కూల్లో టాయిలెట్స్ ఎన్ని వేల కోట్ల బడ్జెట్ అవుతుంది. కావాలని, కాన్షియస్గా కావాలని ప్రభుత్వ విద్యను కావాలని ఈ పాలక వర్గాలు నిర్లక్ష్యం చేస్తాం. మన జిల్లాకు సంబంధించిన మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విద్యాశాఖకు ఆయన బాధ్యుడు. తెలియదా ఆయనకు? ఏం జరుగుతుందో తెలియదా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఈ జిల్లాని నల్లమల్ల బిడ్డను ఏం లాభమయ్యా నువ్వు నల్లమల్ల బిడ్డవై? ఇంతవరకు 3 సంవత్సరాలు అయింది. పెండింగ్ ప్రాజెక్టులకు 33 తటల మన్ను ఎత్తలేదు ఇప్పటివరకు. సిగ్గుపడాలి. ఒక 3 కొత్త పాఠశాలలు పెట్టలేదు కదా, ఉన్న పాఠశాలను మూసేస్తూ ఉంటున్నాం. దానికి మన ఎవరు ఆయన కమిటీకి వేసింది కదా, మురళి గారు, ఆకును మురళి గారిని అడ్డం పెట్టుకున్నారు. ఆయన కూడా పోయిపోయి ఎందుకు విచిత్రంగా తయారైన మనిషి. ఏదో అనుకుంటే ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. 2019లో ఈ రాష్ట్రంలో 30,000 గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటే
2022 కల్లా అవి 26,000 అయినాయి. ఇప్పుడు 23,000 అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే రాను రాజుగుర్రం గాడిదైందట, పెరగంగా పెద్దగా కోతైందట. రోజు పాఠశాలలు పెరగాలి, విద్యార్థులు పెరుగుతున్నారు కదా. దాంతోపాటు మరి ఈ రేవంత్ రెడ్డికి మోడీకి ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా మనం పోయి బీసీలు పల్లకి మోయడం అనేది మన కన్నుతో మనం ఏలుపరుచుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఇట్లాంటి ద్రోహులను పోయి ఏరిపారైపోతే, ఇట్లాంటి ద్రోహుల విషయంలో మన బీసీ సమాజం ముందుకొచ్చి పోరాడకపోతే, ఖండించకపోతే, నిరసన వ్యక్తం చేయకపోతే రేపటి తరాలకు ఏం ముఖం పెట్టుకొని మనం ముఖం చూపిస్తాం? మన ముఖాలు ఏడబెట్టుకుంటాం. ఎంత ద్రోహం అది మిత్రులారా. కేవలం ఒక సంగం సూర్యరావు గారు, లేకపోతే ఒక విజయ్ కుమార్ గారు, శ్రీనివాస్ సాగర్ గారు వీళ్ళు పోరాడితే సరిపోదు. దానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి బీసీ సంఘం నాయకులు పోరాడాలి. పుట్టి పైరవీలు చేసుకొని మన పైన ఏదో మనం చేసుకుంటే సరిపోదు. ఎంతసేపు మనం బిచ్చగాడిలా ఉండొద్దు. ఖచ్చితంగా అధికారం వైపు అడుగులేయాలి. మన బీసీలకు ద్రోహం చేసే ప్రతి నాయకుడిని, పార్టీలను గుర్తుపెట్టుకొని దెబ్బ కొట్టాలి, రాజకీయంగా సమాధి చేయాలి. లేకపోతే మన బీసీ సమాజం, బీసీ భవిష్యత్తు తరాలు నాశనం అయిపోతాయి. వారికి ఈ ఫలాలు దూరం అయిపోతాయి. తద్వారా మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మిత్రులారా, భవిష్యత్తులో మన విద్యా హక్కు చట్టంతో పాటు బీసీల హక్కుల కొరకు ఈడబ్ల్యూఎస్ పైన వాటన్నిటిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా ఇప్పటికి కూడా నిర్లక్ష్యం చేసి మనకేం శాపమో కానీ ఐక్యత అనేది మనకు వస్తలేదు. ఇంకా ఎవడైతే ద్రోహం చేస్తున్నాడో వాళ్ళ పల్లకి మోస్తున్నాం, వాళ్ళకే జేజేలు కొడుతున్నాం. ఎవరైతే మన కోసం పనిచేస్తున్నారో వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నాం, వాళ్ళని పట్టించుకోవడం లేదు. తెలివి తెచ్చుకోవాలి, మారాలి, చైతన్యవంతులం కావాలి. చైతన్యవంతులమై మనందరం కూడా ఏకతాటి మీద ఒకే పాట, ఒకే బాట, ఒకే మాటగా పయనించాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి నేను బీసీ సమాజ్, బీసీ టైమ్స్ నాయకులు అన్న సూర్యరావు గారికి, తర్వాత మన శ్రీనివాస్ సాగర్కి గారికి నేను ఈ మంచి సమావేశం పెట్టినందుకు. విద్యా హక్కు చట్టం 2009 ఫీజు రియంబర్స్మెంట్ మీద బీసీ సమాజ్, బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఇచ్చేసిన మా బీసీ పోరాట యోధుడు సంఖ్య ఉపమానం చెప్తావాడు. బుచ్చిబాబు రాసిన ఒక నవలలో చివరికి మిగిలేదని ఒక పేరు ఉంటుంది. దానికి సత్యము అనేది ప్రపంచంలో లేదు అని రచయిత చెప్తున్నారు అనమాట. అంటే మనం చూసే కోణాన్ని బట్టి అది సత్యమా అసత్యమా అని ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కోణం నుంచి చూస్తాడు కాబట్టి అది ఒకరికి అసత్యం కలగవచ్చు, ఒకరికి సత్యం అనిపించవచ్చు. ఇక్కడ కూడా కొద్దిగా క్షమించాల్సిన విషయం ఏముందంటే, టీచర్ల పైన నాకు అమితమైన గౌరవం ఉంది. కొద్దిగా ఏదైనా నోరు జారితే ఏమనుకోకండి, తప్పైతే క్షమించండి. మనము సమాజాన్ని మార్చాలి అనుకుంటున్నప్పుడు మనకు ఒక సమాజం ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక సమాజం ఉంటుంది, అది ఇల్లు. ఇక్కడికి వచ్చే చాలా వాళ్ళు మాట్లాడుతుంటే నేను గమనించిన, మన పిల్లలు ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివారు ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. ఎవరో చదివలేరు. ఇప్పుడు నేను కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదివిన. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అనేది నాకు విద్య, నా భద్రతను ఇవ్వలేకపోయింది ఇన్ని ఏళ్లలో. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతా, నా బిడ్డకు ఫెయిల్ అయితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? లేదు. ప్రైవేట్ స్కూల్లోకి పోతే చదువు తక్కువ వచ్చిన చెప్పినా సరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, గట్టిగా అడగగలం. అంటే ఇది ఒక ప్రొడక్టివిటీ లాగా అయిపోయింది. ఇది ఒక ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ను మనం ఏమనకుండా ఈ ప్రభుత్వాలను విమర్శించడం అనేది గత 2.5 ఏళ్ల నుంచి చాలా ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ప్రభుత్వం వేరే, రాజ్యాధికారం వేరే. మనం రాజ్యాధికారాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని కాదు. ప్రభుత్వం, రాజ్యాధికారం ఒకటి కాదు. ప్రభుత్వాలు గద్దె మీద కూర్చున్న వాళ్ళను కూర్చోబెట్టింది ఎవరు? మనమే. ఒక ఓటు హక్కును మనం ఎందుకు బహిష్కరించలేకపోతున్నాం? ఇన్ని రోజులు 5,000 ఇస్తే 10,000 ఇస్తే ఓటు వేస్తున్నారు అన్న ఒక అపవాదం ఎందుకు వస్తుంది?
అంటే మనమే వాళ్ళని గత మీద కూర్చోబెడుతున్నాడు. డబ్బులు తీసుకున్నారు, ఓట్లు వేసిండ్రని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు బయట. అది ప్రామాణికం అని కూడా అంటలేను, ఇది నిరూపితం అని కూడా అంటలేను. మళ్ళీ మనం వాళ్ళని విమర్శించడం ఏంటిది? మనమే కదా ఓటేసి మీద ఎక్కి కూర్చోబెట్టింది. చాలా ఈజీ అయిపోయింది. ఏమంటే ఎక్కినోడు దొంగ, ఎక్కినోడు పని చేయడు. మరి ఎవరు కూర్చోబెట్టిరా బా ఓట్లే? బీసీలమో ఎస్సీ ఎస్టీలమో కదా వేసింది ఓటు. వాళ్ళు ఓట్లు వేసుకొని వాళ్ళు ఎక్కలే కదా, మనమే వేస్తున్నాం ఎగబడి ఎలక్షన్లు అప్పుడు. మనం విద్యార్థి మా బతుకు మార్చంటే వాడు ఎందుకు బతుకుతాడు? డబ్బులు తీసుకున్నావు, నాకు ఓటు వేసావు అంటాడు గట్టిగా మాట్లాడు. అంటే మనకు క్లారిటీ లేకనే మనం ఒక వ్యవస్థ మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మనం ముందు ఆ వ్యవస్థను ఎట్లా మార్చాలనేది మనం చెప్తలేము. మనం ఓటేసినోని చెప్తున్నాం, అరే మా బతుకులు మార్చాలి. ఆ ఓటు వేయకుండా మన బతుకులు మనమే మార్చుకుంటాం కదా. మన సమాజం, మన ఇంట్లో ఉండే సమాజాన్ని మనము నీట్గా పెట్టుకోనంత వరకు లక్ష్మీకాంత్ అని నన్ను అడిగాడు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఒక అడ్వకేట్ కొడుకు ఈ మధ్యలో అడ్వకేట్లే అవుతున్నారు వాళ్ళు కూడా. మరి టీచర్ల పిల్లలు ఎంతమంది టీచర్లు అయినారు? ఆయన టీచరే చెప్పిన, ఆయన కూడా ఎవరో కాదు. మరి నిజమే అది కూడా. మనం చాలా ఈజీగా ఏం చేస్తున్నామంటే, నాకు సంబంధించిన ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను ప్రభుత్వాన్ని తిడుతున్నా. నాకు సంబంధించిన ఒక ఇల్లీగల్ కార్యక్రమం జరిగింది అనుకోండి, నేను ప్రభుత్వాన్ని తిడతాను, పోలీసులను తిడతాము, వ్యవస్థలను తిడతాము, చట్టాలను తిడతాం. మనకు పుట్టిన తర్వాత తల్లి తర్వాత దైవంతో సమానం టీచర్. ఒక బుక్ ప్రింట్ చేసి ఆ బుక్ను ఖచ్చితంగా కొనాలని చెప్పి ఒక హెడ్ మాస్టర్ స్కూల్లో 25 సీట్లు అయిపోయే వరకు ఇవ్వాలి. అది అవుతుందా? వాటి గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ఎందుకు లేదు పెట్టినావు, మంది పెట్టినావు కదా. పెట్టి దాంట్లో పంపమంటే మేము పంపా అట్లా లేదు. కాబట్టి అయ్యా ప్రతి స్కూల్లో పెట్టండి తగ్గించి మరేసి 16,400 యూకేజీ తీసుకుంటున్నారు సార్ అంటే నా దగ్గర కూర్చోవచ్చు. మరియు బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో విద్యా హక్కు చట్టం, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చా కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి అన్ని బీసీ కుల సంఘ ప్రతినిధులకు, విద్యార్థి సంఘ నాయకులకు అందరికీ పేరున హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్లుగా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఏదైతే ఈ 2009 విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు చదివే ధ్యేయంగా ముందుకు వెళ్ళే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి పాత పద్ధతిని కొనసాగించాలని, కొత్త జీవోలు తెచ్చి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ను నీరుగార్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరికలాగా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ జీవోలు అయితే తెచ్చిందో దాన్ని మొన్న నిన్ననే హైకోర్టు కూడా స్టే విధించడం జరిగింది. పాత పద్ధతిలోనే చేయాలని, మీరు ఏదైతే రేపు భవిష్యత్తులో అంటే మీరు ఈ రోజు అధికారం రావడానికి ప్రధానంగా ఏదైతే ఈ బీసీలు మీ వెనుక ఉన్నారో, ఈ రోజు మెజారిటీ పీపుల్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ లో బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలే ఉంటారు. కాబట్టి మీరు మీ అధికారానికి రావడానికి ఏ విధంగా అయితే ఈ బీసీలు అందరం సహకరించడమో, రేపు మీరు బీసీ వ్యతిరేక విధానాలు కానీ, ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, విద్యా హక్కు చట్టంలో కానీ ఈ బీసీలను ఎస్సీ ఎస్టీలను కానీ అనగదొక్కే విధంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఈ విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి విడతల వారీగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతాం. మీ మండల స్థాయిలో ఈరోజు గ్రామీణ స్థాయిలో కమిటీలు వేసుకొని ఆ విద్యా హక్కు చట్టం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేము తప్పకుండా ఈ బీసీ సమాజ ఆధారంగా అన్ని బీసీ కుల సంఘ ప్రజా సంఘాల నేతృత్వంలో కమిటీలు వేసుకొని గ్రామానికి మండల స్థాయిలో తిరిగి ఆ చట్టం అమలయ్యే విధంగా కృషి చేస్తామని ఈరోజు ఈ చర్చా వేదిక ద్వారా రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా పూర్తి స్థాయిలో నిర్ణయించుకోవడం జరిగింది. భవిష్యత్తులో మా ధ్యేయం ఒకటే, ఈ చట్టం అమలయ్యే విధంగా రియంబర్స్మెంట్ విధంగా పక్క ప్రణాళికాబద్ధంగా జరగాలని, రియంబర్స్మెంట్ ఏదైతే బకాయిలు ఉన్నావో ప్రభుత్వం వెంటనే విడుదల చేసి, ఈరోజు ఎందుకంటే చాలా మంది బీసీ ఎస్టీ బిడ్డలు ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఫీజు రియంబర్స్మెంట్ అందక చాలా కాలేజీలు ఈరోజు సర్టిఫికేట్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.
అటువంటి ఇబ్బందులు తొందరగా తొలగించాలంటే మీరు ఏదైతే బకాయిలు ఉన్నారో బకాయిలు వెంటనే చెల్లించి ఈరోజు బీసీ బిడ్డల విద్యార్థుల భవిష్యత్తుకు మీరు ఆదర్శంగా నిలవని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ నమస్కారాలు తెలియజేస్తూ. శివరావు, నేను బీసీ సమాజ్ అధ్యక్షుని. ఈనాడు మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్లో విద్యా హక్కు చట్టం ఫీజు రియంబర్స్మెంట్ మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు బహుజన సమాజం అంతా కూడా పాల్గొనడం జరిగింది. విద్యా హక్కు చట్టాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రికి ఉన్నారు కాబట్టి, ఇది వారి సొంత జిల్లా కాబట్టి మేము వారిని తీర్మానం ద్వారా కోరింది ఏంటంటే విద్యా హక్కు చట్టాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయాలి, బహుజన వర్గాలంతటికీ కూడా విద్యా హక్కు చట్టం వర్తించే విధంగా కార్యాచరణ ఉండాలనే దాని మీద ఈ సమావేశం తీర్మానించడం జరిగింది. అట్లే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో ఆ విద్యార్థులందరూ కూడా అడ్మిషన్లు వచ్చే విధంగా ప్రతి ప్రొఫెషనల్ కోర్సెస్లో కానీ డిగ్రీలో కానీ ప్రతి విద్యార్థికి అవకాశం వచ్చే విధంగా అడ్మిషన్లు పొందే విధంగా ఫీజులు వాళ్ళకు వచ్చే విధంగా చూడాలని ఈ తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ముఖ్యంగా విద్యా హక్కు చట్టం ఫీజు రియంబర్స్మెంట్ మీద పెద్ద ఎత్తున ఈ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చైతన్యవంతం చేసి ఈ భావజాల వ్యాప్తి ద్వారా విద్యార్థి లోకానందరినీ కూడా యువతను కూడా చైతన్యవంతం చేసి ముందుకు పోవడానికి ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది.